నమస్తే అండి. నా పేరు శిరీష. పాప పేరు అన్విత. పాపకి 2 ఇయర్స్ నుంచి హార్ట్ ప్రాబ్లమ్ ఉందండి. షీ ఈజ్ హార్ట్ ఫెయిల్యూర్. 2 ఇయర్స్ నుంచి నేను మెడికేషన్ వాడుతున్నాను. కానీ లాస్ట్ మంత్ నాకు చెప్పింది ఏంటంటే పాపకి హార్ట్ రీప్లేస్మెంట్ చేయాలని చెప్పారండి. దానికి నన్ను పద్మావతి హాస్పిటల్ నుంచి ఎంజీఎంకి ప్రిఫర్ చేశారండి, చెన్నై. నేను అక్కడికి వెళ్ళాను. పాపకి దాని నిమిత్తం టెస్టులకి అవన్నీ చేశారండి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ అంతా. దానికి నాకు ఇచ్చిన ఎస్టిమేషన్ వచ్చేసి 55 lakhs అండి. మేము పాపకి ఇప్పుడు దాకా మా స్తోమతకు మించే పెట్టామండి. ఎందుకు అని అంటే పాప ఉంటుంది అనే నమ్మకంతో. కానీ ఇప్పుడు 55 లక్షలు అని అనగానే మా దగ్గర పెట్టే అంత స్తోమత కూడా లేదండి. ఇప్పుడు దాకా మేము పాపకి పెట్టింది కూడా బయట నుంచే తీసుకొచ్చి పెట్టామండి. ఇప్పుడు ఆ అమౌంట్ కట్టాలన్నా, పాపకి ఇప్పుడు నేను చూయించుకోవాలన్నా సరే మా దగ్గర అంత స్తోమత లేదండి. నాకు పాపకి ఇచ్చిన టైం వచ్చేసి 4 monthsేనండి. డెత్ లైన్ వచ్చి నేను పాపని ఈ మంత్ 3rd weekలో రివ్యూకి తీసుకెళ్ళి మళ్ళీ పాపని అడ్మిట్ చేయాల్సి ఉంది. ఈ మంత్లోపు నేను అమౌంట్ చూసుకోలేకపోతే పాప ఉండదేమో అన్న చిన్న భయం నాకు ఉందండి. ఎందుకనంటే ఈ బిడ్డని కూడా మీలో ఒక బిడ్డగా తీసుకొని పాపని మీ పాపగా అనుకొని మీరిచ్చే సాయం ఎంతైనా పర్వాలేదండి. పాప కోసం నేను అది ఎంత సాయమైనా అందుకోవడానికి సిద్ధంగానే ఉన్నా. అది ఎంతైనా పర్లేదనండి. నా పాపని మీ పాపలో ఒక పాపగా తీసుకొని నా పాపని బతికించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ మంత్ 3rd weekకి నేను కంపల్సరీగా పాపని అడ్మిట్ చేయాలండి. పాపకి దాంతోపాటు లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నాకు లాస్ట్ వీక్ చెప్పారు. దాంతోపాటు హార్ట్కి, దాని నుంచి బ్రెయిన్, కిడ్నీకి కూడా కొట్టొచ్చని చెప్తున్నారండి. అంతదాకా తీసుకెళ్తే నేను ఎన్ని డబ్బులు తీసుకెళ్ళైనా నేను పాపను బతికించుకోలేను. మీరిచ్చే సాయం కొంచెమైనా పర్లేదండి. అది నా పాపని బతికించమనే నేను అడుగుతున్నాను. మీకు చేతులెత్తి దండం పెడుతున్నానండి. దయచేసి దాతలు ఎవరన్నా ఉంటే నా పాపని బతికించమనే కోరుతున్నానండి. 9154843221. ప్లీజ్ అండి, ప్లీజ్ సేవ్ హర్, మై డాటర్ లైఫ్. ప్లీజ్ మా పాపని కాపాడండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, నా కుటుంబంతో సహా. ప్లీజ్ సార్, ప్లీజ్ మ్యామ్, థ్యాంక్ యూ.